అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్డి కుకింగ్ బేకింగ్ వ్లాగ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూశాక వీడియో నచ్చితే లైక్ చేసుకోండి. ఇప్పుడు వీడియో ఏంటంటే, మా అక్క వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అయితే ఉంది. మా అక్క వాళ్ళ మనవరాలది పుట్టింటికల ఫంక్షన్ ఉంది. దానికోసం అయితే వెళ్ళాలి నేను. అందుకోసమని నిన్న షాపింగ్కి వెళ్ళాను. అయితే అక్క చీర తెచ్చుకోమని డబ్బులు అయితే వేసింది నాకు అకౌంట్లో. ఇంకా ఆ చీర కోసమని నేను నా ఫ్రెండ్ బజార్కి వెళ్ళాము. మాకు దగ్గరలో ఉందిలే చింతలని, అక్కడికి వెళ్ళాము. అక్కడ 3 షాపింగ్ మాల్స్ ఉన్నాయి. ఫస్ట్ అయితే సిఎంఆర్ షాపింగ్ మాల్కి వెళ్ళాము. వెళ్తే అక్కడ చీరలు చూసాం, నాకు అంతగా నచ్చలేదు. తర్వాత మళ్ళీ పక్కన ఇదే మాంగళ్య అని ఉంది, ఆ మాంగళ్య షాపింగ్ మాల్కి వెళ్ళాము. అందులో కూడా చూస్తే నాకు అక్కడ కూడా నచ్చలేదు. ఇంకా సరే అని మళ్ళీ 3వ దానికైతే వెళ్ళిపోయాము. వైభవ షాపింగ్ మాల్కి అయితే వెళ్ళాము. అందులో చూశాను, అందులో కూడా ఎక్కువ ఏం లేవండి. మాకు దగ్గరలో 3 షాపింగ్ మాల్సే ఉన్నాయి. అక్కడ అంత పెద్దగా అయితే ఏమి ఉండవు శారీస్. అదే కూకట్పల్లి అలా వెళ్తే అక్కడైతే చాలా మాల్స్ ఉంటాయి. అలాగే శారీస్ కూడా ఎక్కువగా ఉంటాయి, మనకు నచ్చినవి తీసుకోవచ్చు. ఇంకా నాకు అక్కడికి వెళ్ళే టైం లేక ఇంకా నేను అక్క వాళ్ళ ఫంక్షన్ అయితే 31st ఉంది. ఇంకా నేను 30 కల్లా అక్కడికి రీచ్ అవ్వాలి. అందుకోసం ఇంకా నేను శారీ తెచ్చుకొని బ్లౌజ్ కూడా కుట్టుకోవాలి కదా, టైం సరిపోదని దగ్గరలో ఉన్న షాపింగ్ మాల్స్కే వెళ్ళాము. వెళ్తే ఫైనల్గా అయితే ఈ శారీ అయితే తీసుకున్నాను. చీరలో బ్లౌజ్ అయితే కట్ చేశాను. అలాగే ఇప్పుడు నేను నా స్టైల్లో నేను ఎలా కట్ చేసుకుంటానో బ్లౌజ్ని మీరు కూడా చూసేయండి. మీకు ఎవరికైనా యూజ్ అనుకుంటే వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి. ఒకవేళ మీకు అవసరం లేదు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు, నో ప్రాబ్లం అండి. ఇక్కడ నేను లైనింగ్ తీసుకొని ఈక్వల్గా అంతా సెట్ చేసుకొని కింద మనకి హెచ్చులు తగ్గులు వస్తాయి కదా, ఆ పార్ట్ అనేది ఒక స్కేల్తో ఇలా లైన్గా డ్రా చేసుకొని కింద మొత్తం స్ట్రెయిట్గా కట్ చేసుకోవాలి. నా దగ్గర స్కేల్ ఉండేదండి, పిల్లలు ఎక్కడ పెట్టారో కనిపించలేదు, అందుకని అట్ట ముక్కను తీసుకొని నేను ఇలా గీసుకున్నాను. అవసరానికి ఏది కనిపించదు, మనకు అవసరం లేనప్పుడు అయితే కనిపిస్తూ ఉంటాయి. లైనింగ్ ఎడ్జెస్ కింద మొత్తం కట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను బ్లౌజ్ లెంత్ అయితే చూస్తున్నాను ఎంత ఉంది అని. నా బ్లౌజ్ లెంత్ అయితే 13.5 ఉంటుంది. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. మన బ్లౌజ్ లెంత్ ఎంత అయితే ఉంటుందో దానికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి బ్యాక్ పార్ట్ అనేది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ లెంత్ అయితే పెట్టేశాను. నా బ్లౌజ్ లెంత్ 13.5 కదా, ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి 14 ఇంచెస్ అయితే లెంత్ పెట్టాను. ఇప్పుడు విడ్త్ అయితే చూస్తున్నాను. నా నడుము కొలత అయితే 29 ఉంది. 29లో 4వ భాగం 7.5 వచ్చింది. 7.5 అయితే ఇక్కడ పెట్టాను లూజు. ఇంకా తర్వాత 1 ఇంచ్ టక్స్లు వేస్తాం కదా, టక్స్ల కోసం 1 ఇంచ్ పెట్టుకోవాలి. ఆ తర్వాత లూజ్ పెట్టుకుంటాం కదా బ్లౌజ్కి, లూజ్ అనేది ఒక 1.5 ఇంచ్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ నేను షోల్డర్ 5 ఇంచెస్ పెట్టుకుంటున్నాను మొత్తం. అందులో 2.5 ఇంచెస్ నెక్ దగ్గర పెడుతున్నాను. అండ్ నెక్ పొడవు వచ్చేసి 9.5 పెట్టాను నేను. నాకు 9.5 అయితే సరిపోతుంది. ఒకవేళ ఎక్కువ చిన్నగా ఉందంటే కొంచెం ఒక 1/2 ఇంచ్ కుడుతున్నప్పుడు కట్ చేసుకుంటాను. ఇప్పుడు చెస్ట్ లూజ్ అయితే పెడుతున్నాను. నా చెస్ట్ లూజ్ వచ్చేసి 34 ఉంటుంది. 34లో 4వ భాగం 8.5 పెట్టాను. అలాగే కిందకి చంక డౌన్ వచ్చేసి 5.5 పెట్టాను. కిందకి ఇలా బాక్స్ లాగా గీసుకోవాలి చంక నుంచి కిందికి. అలాగే చెస్ట్ కూడా ఇలా ఒక మార్క్ చేసుకోవాలి 8.5 దగ్గర పెట్టుకొని. 8.5 దగ్గర నుంచి అలాగే కింద మనం డాట్ కోసం పెట్టుకున్నాం కదా, ఆ లైన్ ఈ లైన్ 2 కలిపి ఇలా డ్రా చేసుకోవాలి. ఇంకా అలాగే చంక మధ్యలో నుంచి ఒక 1 ఇంచ్ పెట్టుకొని ఇలా మనం మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని చంక నుంచి కిందికి గీసుకున్నాం కదా, ఆ మధ్యలో నుంచి ఇలా కిందికి
మనం మార్క్ చేసుకున్న దగ్గరికి ఇలా డ్రా చేసి పెట్టుకోవాలి. నేను షోల్డర్ 5 తీసుకున్నాను కదా, 5లో 2.5 నెక్ దగ్గర పెట్టాను, 2.5 అయితే షోల్డర్ దగ్గర పెట్టాను. మొత్తం 5 ఇంచెస్ సరిపోతుంది. రెండిట్లో హాఫ్ పెట్టుకోవాలి. నేను బ్యాక్ నెక్ 9.5 పెట్టుకున్నాను కదా, పైనుంచి కింద వరకు ఇలా మార్క్ చేసుకుంటున్నాను కింద. ఇప్పుడు 9.5 దగ్గర ఒక మార్క్ చేసి పెట్టుకున్నాను. నేను ఇందాక షోల్డర్ దగ్గర 2.5 పెట్టుకున్నాను కదా పైన, అలాగే నెక్ డౌన్ దగ్గర కూడా విడ్త్ వచ్చేసి 2.5 పెట్టుకోవాలి. 2.5 పెట్టి ఇలా పైనుంచి షోల్డర్ దగ్గర నుంచి కింద ఎక్కడైతే మనం మార్క్ చేసుకున్నామో నెక్ దగ్గర అక్కడి వరకు కిందకి ఒక లైన్ గీసుకోవాలి. బాక్స్ టైప్లో లైన్ గీసుకున్న తర్వాత మనం రౌండ్ అనేది పెట్టుకోవాలి. ఇలా యూ షేప్లో అయితే గీసుకోవాలి. ఫస్ట్ మనం మొత్తం క్లియర్గా డ్రా చేసుకోవాలి బాక్స్ అనేది. బాక్స్ డ్రా చేసుకున్న తర్వాత ఇలా యూ షేప్లో కింద నుంచి పైకి అలా అనుకోవాలి. మీకు ఇక్కడ కనిపిస్తుందో లేదో, నా దగ్గర చాక్ అని ఉంటాయి కదా క్లాత్ మీద గీసేవి, అవి అయితే లేవండి. నేను మిషన్ కుట్టక చాలా రోజులైంది. ఇప్పుడు పెన్ ఉంటే పెన్తోనే డ్రా చేసుకుంటున్నాను. మీకు కనిపిస్తుందో లేదో. ఇక్కడ నేను చంక గీసాను కదా, చంకని మనం ఇలా కొలుచుకోవాలి. మనం కుట్టిన బ్లౌజ్ని తీసుకొని చంక రౌండ్ని ఇలా పెట్టుకొని ఒక 1/2 ఇంచ్ లోపలికి పెట్టుకొని ఇలా కొలుచుకోవాలి. అయితే నాకు ఇక్కడ ఒక 1/2 ఇంచ్ తక్కువ వచ్చింది. ఎందుకంటే నేను 5.5 తీసుకున్నాను కదా చంక పొడవు అనేది, 6 తీసుకోవాలి. 6 తీసుకొని ఉంటే సరిపోయి ఉండేది. నేను ఒక 1/2 ఇంచ్ తక్కువ తీసుకున్నాను. నో ప్రాబ్లం అండి. మనం కొలుచుకొని తర్వాత తక్కువ వస్తే ఒక 1/2 ఇంచ్ మాత్రమే మళ్ళీ ఎక్కువ కట్ చేసుకోవాలి. ఇంకా నేను కటింగ్లో అయితే కట్ చేసుకుందామని గీయలేదు. ఇప్పుడు ఇలా మొత్తం మనం డ్రా చేసుకున్న తర్వాత నీట్గా ఇలా కట్ చేసుకోవాలి. చంక డౌను కొంచెం నాకు తక్కువ వచ్చిందని చెప్పాను కదా, 1/2 ఇంచ్ నేను ఇలా డ్రా చేసుకోకుండానే కటింగ్లోనే కట్ చేసుకున్నాను. మళ్ళీ ఒకసారి ఇలా మనం కుట్టిన బ్లౌజ్ని తీసుకొని చంకని ఇలా కొలుచుకొని చూసుకోవాలి. ఇప్పుడు నాకు కరెక్ట్గా వచ్చింది. ఇది నెక్ కూడా ఇలా నీట్గా మనం డ్రా చేసుకున్న దానిపై నుంచే కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసాం కదా, ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కోసం ఫస్ట్ క్లాత్ని నీట్గా చేసుకోవాలి. ఓపెన్ సైడ్ అనేది మన వైపు పెట్టుకొని మన వైపు నుంచి ఆపోజిట్ వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి. క్లోజ్ ఉన్న వైపుకి ఈ ఓపెన్ సైడ్ అనేది పెట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు నా దగ్గర స్కేల్ లేదని చెప్పాను కదా, అట్టని తీసుకొని నేను కింద హెచ్చులు తగ్గులు ఇలా లైన్ గీసుకొని కత్తెరతో కట్ చేసుకుంటున్నాను. మనం ఎప్పుడైనా సరే ముందు ఇలా క్లాత్ని నీట్గా సెట్ చేసుకొని హెచ్చులు తగ్గులు లేకుండా మొత్తం నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ పొడవు అయితే తీసుకుంటున్నాను. నా హ్యాండ్ పొడవు వచ్చేసి 4.5 ఉంది. నేను ఒక 4 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను. నా బ్లౌజ్ అయితే కొంచెం పొట్టిగా ఉన్నాయి చేతులు అనేసి నేను కొంచెం ఎక్స్ట్రా పొడవు పెట్టుకుంటున్నాను. అయితే 4.5 ఉంది కదా, ఒక 4 ఇంచెస్ ఎక్కువ పెట్టుకున్నాను. అలాగే నేను బ్లౌజ్ హ్యాండ్ రివర్స్ చేసి ఇలా పెట్టుకొని చూసుకున్నాను. చంక డౌను అలాగే చంక దగ్గర హ్యాండ్ పొడవు ఉంటుంది కదా, అది 2 ఇలా పెట్టుకొని మనం డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకుంటే తెలుస్తుంది మనకి పై నుంచి అలాగే కింద డౌన్ ఎంత ఉంది అనేది. ఇలా చేసుకుంటే సరిపోతుంది. నేను ఇలా సెట్ చేసుకొని పెన్తో ఇలా మార్క్ అయితే చేసుకుంటున్నాను. మార్క్ చేసిన తర్వాత మనం బాక్స్ లాగా అయితే గీసుకోవాలి హ్యాండ్ని. నేను ఫస్ట్ చంక డౌన్ దగ్గర నుంచి ఇలా మధ్యలోకి ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఈ కింద నుంచి పైన మనం డాట్ పెట్టుకున్నాం కదా హ్యాండ్ పొడవు కోసం, అక్కడి నుంచి కింద చంక దగ్గరికి ఇలా డౌన్ చేసుకుంటూ ఇలా డ్రా చేసుకోవాలి.
మళ్ళీ ఒకసారి ఇలా పెట్టుకొని చూస్తున్నాను విడ్త్ అనేది సరిపోయిందా లేదా అని. అయితే నాకు కొంచెం విడ్త్ ఎక్కువ వచ్చింది లైనింగ్ అనేది. నేను మళ్ళీ కొంచెం వెనక్కి ఇలా సెట్ చేసుకుంటున్నాను లైనింగ్ని. ఎక్కువ ఉంది అనేసి కరెక్ట్గా సెట్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇలా కట్ చేసుకోవాలి. మనం మార్క్ చేసాం కదా, ఆ లైన్ మీద నుంచి మనం కత్తెరతో కట్ చేసుకోవాలి. అలాగే కింద నుంచి కూడా కొంచెం కట్ చేసుకోవాలి హ్యాండ్ని. ఇప్పుడు మనం ముందు పార్ట్ కోసం హ్యాండ్ దగ్గర డౌన్ తీసుకుంటాం కదా, ఒక 1/2 ఇంచ్ డౌన్ తీసుకొని చంక డౌన్ దగ్గర నుంచి 2 ఇంచెస్, అలాగే పైన హ్యాండ్ దగ్గర నుంచి ఒక 1 ఇంచ్ వదిలేసి మధ్యలోకి 1/2 ఇంచ్ ఇలా డౌన్ చేసుకొని గీసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం మనం ఇలా పేపర్ మీద డ్రా చేసుకొని కట్ చేసుకుంటే నీట్గా వస్తుంది. చాలామంది అలా డైరెక్ట్గానే చూపిస్తారు, కానీ నేనైతే ఇలా కట్ చేసుకుంటానండి. ఎందుకంటే మనకి ఫ్రంట్ పార్ట్ ఇలా పేపర్ మీద డ్రా చేసి కట్ చేసామంటే మనకు షేప్ బెల్ట్ ఉంటుంది కదా, అది కూడా ఒకేసారి ఇందులోనే వచ్చేస్తుంది. మనం మళ్ళీ సపరేట్గా కన్ఫ్యూజ్ లేకుండా కట్ చేసుకోకుండా ఇలా అయితే నీట్గా అండ్ కన్ఫ్యూజన్ లేకుండా కట్ చేసుకోవచ్చు. ఇందులోనే షేప్ బెల్ట్ కూడా వస్తుంది. నేనైతే ఇలాగే కట్ చేస్తాను. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని పెట్టుకొని పేపర్ మీద యాజ్ ఇట్ ఈస్గా అలాగే మొత్తం పెన్ తీసుకొని ఇక్కడ డ్రా చేసుకుంటున్నాను నేను. ఇలా నీట్గా డ్రా చేసుకుంటే మనం కట్ చేసుకోవటానికి ఈజీగా ఉంటుంది. అలాగే ఫ్రంట్ పార్ట్ మనం కొంచెం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఎందుకంటే ఇందులోనే మనకు షేప్ బెల్ట్ వస్తుంది కాబట్టి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. నేను ఫ్రంట్ నెక్ అయితే 6 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. నాకైతే 6 ఇంచెస్ సరిపోతుంది. ఒకవేళ హైట్ ఉన్న వాళ్ళకైతే 7.5 అయితే సరిపోతుంది. ఇంకా నేను హైట్ తక్కువ కాబట్టి నాకు 6 అయితే సరిపోతుందండి ఫ్రంట్ నెక్. అలాగే మనం నెక్ డౌన్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ వదిలేసి మన ఉక్సుల పట్టీ ఉంటుంది కదా కుట్టిన బ్లౌజ్ది, ఆ ఉక్సుల పట్టీని 3 ఉక్సుల నుంచి 4వ ఉక్సులకి మధ్యలోకి ఇలా డ్రా చేసుకోవాలి. పైనుంచి 3 ఉక్సులు, అలాగే కింద నుంచి 2 ఉక్సులు ఉంటాయి కదా, ఆ 2 ఉక్సులు ఈ 3 ఉక్సుల మధ్యలో 4వ ఉక్స్కి 3వ ఉక్స్కి మధ్యలోకి డ్రా చేసుకుంటే మనకు కరెక్ట్గా వస్తుంది. ఆ తర్వాత నేను చంక డౌన్ నుంచి ఒక 6 ఇంచెస్ అయితే ఇలా డ్రా చేసుకుంటున్నాను సైడ్. నేనైతే ఇలానే చేసుకుంటానండి. ఇప్పుడు మన ఫ్రంట్ పార్ట్ డాట్ ఉంటుంది కదా, అది కూడా ఒకసారి చూసుకోవాలి. షోల్డర్ సెంటర్లో పెట్టుకొని, షోల్డర్ పైన సెంటర్లో పెట్టుకొని కిందికి మన ఎడ్జ్ ఉంటుంది కదా డాట్ది, ఆ ఎడ్జ్ దగ్గరికి ఇలా పెట్టుకొని చూసుకోవాలి. మనం ఎక్కువ సాగ తీయకూడదండి, నార్మల్గా పట్టుకొని ఇలా చూసుకోవాలి ఎంత పొడవు ఉంది అనేది. నాదైతే 12.5 ఉంది. 12.5 దగ్గర నేను డాట్ పెట్టుకున్నాను. అలాగే మనం ఇక్కడ ఉక్సుల పట్టీ దగ్గర షేప్ బెల్ట్ ఉంటుంది కదా, అక్కడి నుంచి ఈ మధ్యలోకి అలాగే చివరి సైడ్ జాయింట్లు ఉంటాయి కదా, అక్కడికి ఇలా మనం షేప్ అయితే గీసుకోవాలి. ఇలా గీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు షేప్ దగ్గర అయితే గీసుకున్నాం కదా, ఇప్పుడు ఒకసారి నెక్ పై నుంచి కింద వరకు మళ్ళీ ఒకసారి నీట్గా ఇలా పెన్నుతో డ్రా చేసుకుంటున్నాను. ఇలా బాగా కనిపిస్తుందో లేదో మీకు నాకు తెలియట్లేదు, కానీ ఇలా నీట్గా గీసుకోవాలి. నాకేంటంటే వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరండి, ఏదైనా నేనే చేసుకోవాలి నా పనులు. నాకు హెల్ప్ చేసేవాళ్ళు ఎవరు లేరు. ఇంకా నేను ఫోన్ అయితే ట్రైపాడ్కి పెట్టి ఇలా చూపిస్తున్నాను మీకు.
నేను నెక్ని ఇలా డ్రా చేసుకున్న తర్వాత స్ట్రైట్గా ఒక బాక్స్ అయితే గీసుకుంటాం కదా, దాన్ని నేను స్ట్రైట్గా లోపలికే గీయకుండా కొంచెం బయటికైతే ఒక 1/2 ఇంచ్ వరకు బయటికే నెక్ని గీస్తున్నాను. ఇలా గీసుకోవడం వలన మనకి ఫ్రంట్ నెక్ అనేది వీ షేప్ రాకుండా కొంచెం రౌండ్గా వస్తుంది. ఇప్పుడు నెక్ డ్రా చేసుకొని ఇప్పుడు షేప్ దగ్గర నుంచి సంక మొత్తం కట్ చేసుకోవాలి. ఇలాగా నీట్గా పేపర్ని ఇలా నీట్గా కట్ చేసుకుంటూ బాగా వస్తుంది. ఇదిగో చూసారా, మనకి సపరేట్గా షేప్ బెల్ట్ అనేది తీయకుండా ఇందులోనే వచ్చింది. ఇలా కట్ చేస్తే ఇలా నీట్గా మనకి రెండోసారి చేయకుండా ఒకేసారిలో అయిపోతుందండి పని. ఇదిగోండి నా కటింగ్ అయితే ఇలా ఉంటుంది. ఇంకా అలాగే మనం పేపర్ కట్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ని ఇలా క్లాత్ మీద సెట్ చేసుకొని పేపర్ని మళ్ళీ పెన్నుతో మొత్తం డ్రా చేసుకోవాలి. ఇలా నేను పేపర్ ఫ్యాన్ వేసాను కదా, పేపర్ గాలికి ఎగిరిపోతుందని ఇలా కత్తెర అయితే పెట్టేశాను. ఇంకా షోల్డర్ దగ్గర నుంచి ఇలా పెన్నుతో డ్రా చేస్తున్నాను. మనం సంక నుంచి షోల్డర్ దగ్గర కొంచెం ఒక 1/2 ఇంచ్ అనేది పైన కొంచెం పైకే పెట్టుకోవాలండి. నెక్ దగ్గర నుంచి స్ట్రైట్గా పెట్టుకోను నేనైతే, నా మెథడ్ అయితే మీకు చెప్తున్నాను. కొంచెం ఒక 1/2 ఇంచ్ పెట్టుకుంటే బాగా నీట్గా వస్తుంది. మొత్తం ఇలా నీట్గా డ్రా చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ నేను చెప్పాను కదండి, కొంచెం మనం అవుట్కే కట్ చేసుకుంటే రౌండ్గా వస్తుందని, ఇలా వస్తుందండి కట్ చేసుకుంటే. ఇప్పుడు పేపర్ తీసేసి నేను ఇక్కడ కింద వైపు ఒక 1/2 ఇంచ్ అయితే మళ్ళీ కొంచెం గీస్తున్నాను. ఎందుకంటే మనం కింద డాట్ పెడతాం కదా మధ్యలో చెస్ట్ దగ్గర, ఇలా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే నీట్గా వస్తుంది. ఇలా మళ్ళీ డ్రా చేసుకొని ఇప్పుడైతే కట్ చేసుకుంటున్నాను. మొత్తం మనం ఎక్కడైతే డ్రా చేసామో ఆ లైన్ మీద నుంచే కట్ చేసుకోవాలి, పక్కకు అనేది వెళ్ళకూడదు. ఇదిగోండి ఇలా వచ్చింది. ఇంకా మనం చంక దగ్గర అలాగే కింద టక్స్ దగ్గర ఇలా కత్తెరతో కట్ చేసుకుంటే చిన్నగా మనకు గుర్తుంటుంది మనం ఎక్కడెక్కడ డాట్స్ పెట్టుకున్నాం అన్నది. అలాగే ఇక్కడ మనం ఉక్సులు పట్టి పెడతాం కదా, అక్కడ నుంచి ఈ డాట్ కోసం 3.5 అయితే ఇలా మార్క్ చేసుకున్నాను. అలాగే మనం 3.5 మార్క్ చేసుకున్న దగ్గర నుంచి మళ్ళీ టక్స్ కోసము ఒక 2 ఇంచెస్ అయితే పెట్టుకుంటున్నాను. రెండిటికి మధ్యలో అటు 1 ఇంచ్ ఇటు 1 ఇంచ్కి మధ్యలో మనం మళ్ళీ ఒక ఇలా డాట్ పెట్టుకోవాలి. డాట్ పెట్టుకున్నామంటే మనకు కరెక్ట్గా గుర్తుంటుంది. ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ టక్స్ కోసం హైట్ అనేది 2.5 పెట్టుకుంటున్నాను. 2.5 పెట్టుకుంటే సరిపోతుంది. ఎక్కువ పొడవుగా ఉన్న వాళ్ళకైతే 3 ఇంచెస్ వరకు అయితే పెట్టుకోవచ్చు టక్స్ పొడవు అనేది. ఇలా ఇటు నుంచి అటు నుంచి మధ్యలోకి ఇలా ట్రయాంగిల్గా గీసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ అయితే కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ పెట్టి కట్ చేసుకోవాలండి. నేను పెళ్ళి అవ్వకముందు టైలరింగ్ అనేది నేర్చుకున్నానండి. అమ్మ వాళ్ళ ఊర్లో ఉన్నప్పుడు అక్కడే నేర్చుకున్నాను. 2 మంత్స్ అయితే టైలరింగ్ కోర్స్కి అయితే వెళ్ళాను. అయితే ఏమైందంటే నేను వెళ్ళినప్పుడు నాకు నేర్పించే మా టీచర్ వచ్చేసి ఆవిడ ఎప్పుడు వెళ్ళినా అసలు నేర్పించడం తక్కువే, కానీ కుట్టిన బ్లౌజెస్ ఉంటాయి కదా ఆవిడ కుట్టినవి, అవి హెమ్మింగ్ చేయటానికి ఇస్తుందండి. నాకు హెమ్మింగ్ అప్పటికే వచ్చు, అందుకని ఆవిడ ఇంకా నేను వెళ్ళగానే ముందు హెమ్మింగ్ చేయమంటుంది. ఇంకా 2 అవర్స్ టైం అయితే ఉంటుంది క్లాస్కి. ఆ 2 అవర్స్లో
1 అవర్ 1.5 అవర్ అయితే ఈ ఉక్సులు వేయడం, కాజాలు వేయడం ఇదే చెప్తూ ఉంటుంది కుట్టిన బ్లౌజెస్కి. ఇంకా అక్కడే టైం అంతా సరిపోతుంది. ఇంకా నేర్పించేది ఒక హాఫ్ అన్ అవర్, అందులో కూడా ఆవిడైతే అప్పుడప్పుడు చెప్తుంది. ఇంకా లేదంటే నేర్చుకున్న స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర కూర్చోబెడుతుంది, వాళ్ళకి చెప్తుంది చూపించమని. ఇలాగే చేసేదండి. ఇంకా అప్పుడప్పుడైతే ఆవిడ ఊరికి కూడా వెళ్తూ ఉంటుంది. ఇంకా అప్పుడు కూడా స్టూడెంట్సే నేర్పిస్తారు. ఇంకా నాకు చూశాను, ఒక 2 మంత్స్ అయితే వెళ్ళాను. ఇంకా నాకేమో నచ్చకపోతే ఇంకా ఆ 2 మంత్స్ ఏదో కొంచెం కొంచెం నేర్చేసుకొని ఇంకా మానేశాను. తర్వాత నాతో వస్తున్న ఒక అమ్మాయి ఉన్నది కదా స్టూడెంట్, ఆ అమ్మాయి నాకు చిన్నప్పటి నుంచి మా అక్క వాళ్ళ ఇంటి పక్కనే ఉంటుంది. మా అక్క వాళ్ళ ఇంటికి వస్తున్నప్పుడు నాకు అలా పరిచయం అయ్యి, అలా ఆ అమ్మాయి కూడా నేను క్లాస్కి వెళ్తున్నప్పుడు నాతో పాటే వచ్చేది. ఇంకా అప్పుడప్పుడు ఇంకా అర్థం అవునప్పుడు ఆ అమ్మాయి కట్ చేసుకుంటూ ఉంటుంది కదా, ఆ అమ్మాయి కట్ చేసినప్పుడు చూసేదాన్ని. అలా నా మైండ్తో నేనే ఇలా కొంచెం కొంచెం అయితే బ్లౌజ్ కటింగ్ అనేది నేర్చుకున్నాను. ఇంకా నా వరకు అయితే నేను పర్ఫెక్ట్గానే కుట్టుకుంటానండి. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడైతే ఎక్కువ కుట్టేదాన్ని, ఊళ్ళో ఉండేదాన్ని కదా అమ్మ వాళ్ళ ఇంట్లో. ఇంకా మా వారైతే ఆర్మీలో ఉండేవారు కదా, నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఇంకా పిల్లల్ని అమ్మ చూసుకుండేది. ఇంకా పొలానికి కూడా వెళ్తూ ఉంటుంది అమ్మ. అయినా పిల్లలు కాసేపు అమ్మ చూసుకున్న, పొలం వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వాళ్ళని చూసుకుంటూ నేనే బ్లౌజులు కూడా కుట్టుకుండేదాన్ని అండి. అప్పుడైతే బాగా కుట్టేదాన్ని. ఇప్పుడైతే ఇంకా మా ఆయనతోటి అక్కడక్కడ తిరగడం వల్ల ఇంకా కుట్టడం కూడా తక్కువైపోయింది. ఇంకా ఇప్పుడైతే ప్రజెంట్ అయితే బయట వల్ల అయితే ఏమీ కుట్టట్లేదు. ఇంకా నా వరకే ఇంకా కుట్టుకుంటున్నాను ఇప్పుడైతే. మీకు నా కటింగ్ అర్థమైందో లేదో కామెంట్ చేసి చెప్పండి. అర్థం అవ్వకపోతే మీకు ఒకవేళ బ్లౌజ్ కటింగ్ వీడియో కావాలంటే మళ్ళీ వీడియో చేసి పెడతాను. అండ్ అలాగే ఈ వీడియో నిన్నటి వీడియో అండి. నిన్న అప్లోడ్ చేద్దాం అనుకున్నాను, కుదరలేదు. నిన్న మా పిల్లలది పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఉన్నది. ఫస్ట్ లేవగానే ఇంకా పనులన్నీ చేసుకొని టిఫిన్ చేసి స్నానాలు అవి చేసి స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళేసి వచ్చేసాను. వచ్చిన తర్వాత మళ్ళీ వంట అది చేసి ఇంకా మధ్యాహ్నం 3 o'clockకి ఈ వీడియో అయితే చేశాను. ఇంకా చేసేసరికి 4 అలా అయిందండి ఈ వీడియో చేసేసరికి. ఇంకా సరేలని ఇంకా నిన్నైతే కుదరలేదు. ఎలాగో మళ్ళీ వాయిస్ ఓవర్ అది ఇవ్వాలంటే లేట్ అవుతుంది కదా, ఇంకా అప్లోడ్ చేయడానికైతే కుదరలేదు. ఇంకా అందుకని ఇవాళ అయితే వాయిస్ ఓవర్ ఇచ్చి ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేస్తున్నాను ఇక్కడ నేను. మా పిల్లలు ఉన్నారే, అసలు వీడియో తీయమంటే అసలు ఒక్కళ్ళు కూడా పలకరండి. ఇంకా వీడియో నేనే తీసుకోవాలి, అందుకని నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది. ట్రైపాడ్ పెట్టి నేను అటు ఇటు సెట్ చేయాలంటే కుదరదు కదా. ఒకసారి సెట్ చేసామంటే ట్రైపాడ్కి మళ్ళీ తీసి అటు ఇటు చూపించాలంటే కుదరదు, ఒక్కళ్ళే చేసుకోవాలని. ఇంకా ఎవరైనా ఇలా సపోర్ట్ చేసేవాళ్ళు ఉండి వీడియో తీసేవాళ్ళు ఉంటే బాగా నీట్గా వీడియో అనేది చేసుకోవచ్చు. నాకు అలా చేసే వాళ్ళైతే ఎవరు లేరు. ఇంకా అన్నీ నేనే చేసుకోవాలి, కొంచెం అప్పుడప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. మొత్తానికి నా కటింగ్ అయితే ఇదండి. మీకు నా కటింగ్ ఎలా ఉందో చెప్పండి, అర్థమైందో లేదో. అర్థం అవ్వకపోతే మళ్ళీ ఒక వీడియో చేసి పెడతాను, నీట్గా ట్రై చేస్తాను. నేను ఈ వీడియోకి ముందు ఒక కుకింగ్ వీడియో షూట్ చేసి పెడదాం అనుకొని షూట్ చేస్తూ ఉన్నాను. అయితే ఏమైందంటే నాకు ఒకటే ఫోన్ ఉంది కదా, ఇంకో ఫోన్ మా పిల్లల దగ్గర ఉంటుంది. వాళ్ళ ఫోన్లో అంత క్లారిటీగా ఉండదు, అందుకని నేను ఆ ఫోన్తో అయితే వీడియోస్ తీయను, నా ఫోన్తోనే వీడియోస్ తీస్తాను. అయితే ఆ కుకింగ్ వీడియో తీస్తున్నప్పుడు నాది ఫోన్లో స్టోరేజ్ ఫుల్ అని వచ్చిందండి. సగం వరకు తీసాను, ఆ తర్వాత ఫుల్ అని వస్తుంది. ఇంకా అందులో అన్నీ డిలీట్ చేయాలంటే టైం పడుతుంది కదా. ఇంకా ఏం చేశానంటే ఇంకా వీడియో అప్పటి వరకు అంతవరకు ఆపేసి ఇంకా తర్వాత డిలీట్ చేయడానికి కూర్చున్నానండి. అన్నం తినగానే
ఆ వీడియో అయితే మొదలుపెట్టాను, ఇంకా అది సగంలోనే ఆగిపోయింది. మొత్తానికైతే ఆ వీడియో అవ్వలేదు. ఇంకా ఆ వీడియో మొత్తం డిలీట్ చేశాను. ఇంకా స్టోరేజ్ ఫుల్ అని వచ్చింది కదా, అదంతా మొత్తం ఆ వీడియోలు ఫొటోస్ అన్నీ డిలీట్ చేసేసరికి టైం సరిపోయింది. ఇంకా ఆ తర్వాతనే ఈ వీడియో అనేది తీశాను, అందుకే కొంచెం లేట్ అయిపోయింది. నా వీడియో కనుక నచ్చితే మీకు ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి, అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు ఆల్ అని నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి. నా వీడియోస్ ముందుగా మీకు వస్తాయి. నాకు చీరలో బ్లౌజ్ పీస్ కరెక్ట్గా సరిపోయింది. ఒకవేళ లావుగా ఉన్నవాళ్ళు, హైట్గా ఉన్న వాళ్ళకైతే సరిపోదేమో. కరెక్ట్గా నాకు సరిపోయేంతనే వచ్చింది బ్లౌజ్ పీస్ అనేది. ఇక్కడ చూసారా, ఈ సేఫ్ బెల్ట్లు కూడా 2 వచ్చాయి నాకు, ఇంకా ఎక్స్ట్రా కూడా రాలేదు. ఇంకా లైనింగ్ అనేది ఉంది కాబట్టి లైనింగ్తో లోపల వరకు లైనింగ్తో కట్ చేశాను. పైన వరకు అయితే వచ్చాయి ఇలా 2 సేఫ్ బెల్ట్లు. చూసారా, నా బ్లౌజ్ కటింగ్ నచ్చిందా మీకు? కామెంట్ చేయండి, నచ్చిందా నచ్చలేదా. ఇంకా మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.